వీక్షకులకు స్వాగతం. నమస్కారం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి శరవేగంగా జరుగుతూ ఉందో చూస్తూనే ఉన్నాం. సంక్షేమ కార్యక్రమాలు గతంలో ఎన్నడూ లేని విధంగా అద్భుతంగా సాగిస్తున్నారు, చూస్తూనే ఉన్నాం. ప్రధానంగా ప్రజలు ఎదుర్కొనే ప్రధాన సమస్య రెవెన్యూలో ఎదుర్కొన్న సమస్యలు అన్నీ కావు. 80% మంది ప్రజలు ఆ రెవెన్యూ శాఖతో తలమునకలై ఇబ్బందులు పడుతూ వాళ్ళ అభ్యంతరాలు చూస్తూనే ఉన్నాం. ప్రభుత్వం ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తూ ఉంది రెవెన్యూ శాఖని. అలానే డీలిమిటేషన్, నియోజకవర్గాల పునర్విభజన, పెంపుదల, ఈ రెండింటి మీద సమగ్రంగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అడ్స్మిల్ శ్రీనివాస్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఇప్పుడు ప్రజలు ప్రధానంగా ఎదుర్కొంటున్న ఇబ్బందుల్లో ఒకటి రెవెన్యూ వివాదాలు, భూ వివాదాలు ఇలాంటి రకరకాలుగా ఉన్నాయి. అది ప్రభుత్వం ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తూ ఉంది. అలాగే డీలిమిటేషన్, నియోజకవర్గాల పునర్విభజన, పెంపుదల, ఈ రెండింటిని ఎట్లా విశ్లేషిస్తారు సార్? ఇప్పుడు రెవెన్యూ సమస్యలు మాత్రం ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిందేనండి. ఎందుకంటే వాళ్ళన్న ప్రధాన సమస్య ఆంధ్రప్రదేశ్లో ఈ భూ వివాదాలు పెరిగిపోయినాయి. ఎందుకంటే అది అసలు మామూలుగా భూ వివాదాలు ఎప్పటి నుంచో ఉంటాయి. అంతకుముందు కూడా 19 ఎలక్షన్ల ముందు కూడా చుక్కల భూముల వివాదాలు వచ్చినాయి. దాన్ని పరిష్కరించమని ప్రభుత్వం ఆదేశించినా కానీ కలెక్టర్లు కొంతమంది దాన్ని ఒబే చేయలేదు. ఆ సమస్యను అలాగే ఉండిచ్చారు. అది ప్రభుత్వానికి దాదాపు 20 లక్షల ఓట్ల దెబ్బ. అది చుక్కల భూములకు సంబంధించి. అంటే చుక్కల భూముల్లో అసైన్డ్ భూములు కొన్నాళ్ళకి వాళ్ళకి స్వాధీనపరిచి అమ్ముకునే హక్కు ఉంటుంది. దాన్ని వీళ్ళు చుక్కల భూములు అమ్ముకోవడానికి వాళ్ళకి స్వాధీన హక్కు లేకుండా చేశారు. దాన్ని ఫ్రీ చేయమన్నారు. వాళ్ళు ఎక్కడి నుంచో అనుభవిస్తున్నారో ఏళ్ల తరబడి వాళ్ళ స్వాధీనంలో ఉన్న భూమి విషయంలో ప్రభుత్వం దానికి అంగీకరించినా కానీ కలెక్టర్లు అధికారులు దాన్ని అడ్డుకున్నారు. చేయరు పని. దానివల్ల ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు, నష్టం జరిగింది. ఇప్పుడు కూడా ఏమవుతుందంటే మామూలుగానే రెవెన్యూ డిపార్ట్మెంట్లో జలగలు ఎక్కువ ఉంటాయండి. అంటే జలగలు ఏం చేస్తాయంటే మనకు కనపడకుండా పీల్చేస్తాయి బ్లడ్. రెవెన్యూ డిపార్ట్మెంట్లో కూడా వాళ్ళు ఏం అడగరు, ఆ పని చేయరు. ఏమంటే బాబు చేయండి బాబు ఏదైనా తీసుకుని వాళ్ళ చేత అనిపిస్తారు. ఇచ్చి ఓడి చేత ఎంత కొంత తీసుకుని చేయండి బాబు అనిపిస్తారు అన్నమాట. అర్థమైందా మీకు? సరే, ఈ వాట్సాప్ గవర్నెన్స్ లాంటి అనేక కార్యక్రమాలు చేపట్టి టెక్నాలజీ డెవలప్ చేసినా కూడా ఇంకా ఇన్ని సమస్యలు ఎందుకు ఉన్నాయంటారు? మీకు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఏ గవర్నెన్స్ పెట్టినా చేయరండి వాళ్ళు. అక్కడ చేయాల్సింది ఏంటంటే ఒక కొరడా పట్టుకుని ఒక నిలబడి ఉండాలి గుమ్మం కాడ, అంతే. 4 సార్లు తిరిగడానికి ఎవడన్నా ఎందుకు వస్తున్నావయ్యా 4 సార్లు అంటే మళ్ళీ రమ్మన్నారని ఇది అన్నప్పుడు ఇతను ఎన్నిసార్లు తిరిగాడు అన్ని కొరడా దెబ్బలు కొడితే చేస్తాడు పని. అంటే ఇది నేను చెప్పింది కొంచెం అతిశయోక్తిగాను వాళ్ళకి నచ్చదు. ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉన్నారు. ఇప్పుడు విఆర్ఓ దగ్గర నుంచి ఆ పై వరకు కూడా ఎవడికి అందాల్సినవి వాళ్ళకి అందకపోతే పనిచేయరండి. అత్యంత అవినీతి ఇలాంటివన్నీ అందులోనే ఉంటాయి. ఇప్పుడు ఆ రెవెన్యూ ఉద్యోగ సంఘాల బొప్పరాజు వెంకటేశ్వర ఎవరు ఉన్నాడు కదా, మాకేం రావాలి, మాకు రావాల్సినవి అడుగుతాడు. మరి మీ వల్ల మీరు సృష్టించిన వివాదాల వల్ల, ఈ తగాదాల వల్ల సఫర్ అవుతున్న రైతులకి మీరు పనిచేసి క్లియర్ చేయాల్సిన బాధ్యత మీ మీద లేదా? అంటే వన్ సైడ్ మీకు ఏం రావాలో చూసుకుంటున్నారు కానీ మీరు ఇచ్చేది. ఇప్పుడు వీళ్ళ టైపింగ్ మిస్టేకుల వల్ల కూడా ఇబ్బందులు వచ్చేస్తాయండి. దానికి సఫర్ అయ్యేది ఎవరు? మళ్ళీ పబ్లిక్కే. ఇప్పుడు మీది ఒక ఆధార్ కార్డు ఉంటుందండి, మీ పేరు తప్పు కొట్టేస్తాడు అక్కడ. ఇప్పుడు అంటే సరి చేసుకునే అవకాశం వచ్చి అంతకుముందు అదేమి ఉండేది కదా, తోలు తీరిపోయింది. ఆ టైప్ ఆఫ్ మిస్టేకుల వల్ల చాలా ఇబ్బందులు వచ్చేస్తాయి. దాన్ని సరి చేయాలంటే అక్కడ తలపడం తోకొస్తుంది. తిప్పి చంపేస్తారు. ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్లో జగన్మోహన్ రెడ్డి పెట్టాడు పెంట. ఏంటి, జగనన్న భూ సర్వే అని పెట్టి దాన్ని పెంట చేసి వదిలేసాడు. అంతకుముందు కూడా ఈ దరిద్రాలు ఉన్నాయి. ఏదన్నా చిన్న ప్రాబ్లం వచ్చిందంటే ఆడు తల ప్రాణంతో ఆడు జేబులోంచి చమురు వదలకపోతే ఆడు పని చేయడు, పని అవ్వదు. మీరు ఇవాళ అడగండి, ఏ భూమి సమస్య ఉన్నా వాడు ఎంతో కొంత వదిలించుకోకుండా పని అవ్వదు. ఎందుకని మీ జీతాలు మీరు తీసుకున్నప్పుడు ఎందుకు పని చేయరు? మీరు ఎందుకు పని చేయరు అని అడిగి కూడా లేకుండా పోయాడు. వాళ్ళు చేసిన మోసాలకే దాదాపు సగం మంది 11 లక్షల మంది 11 లక్షల ఎకరాల్లో వీళ్ళు తేడాలు చేస్తారు. సగం మంది ఎంప్లాయీస్ ఎగిరిపోతారు. దాని మీద సరైన ఎంక్వైరీ కమిషన్ వేసి ఎక్కడేం తప్పు జరిగింది అనుకుంటే. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం దీని మీద తీక్షణంగా దృష్టి పెట్టి అసలు ఎవడి వల్ల లోపం జరుగుతుంది, ఎవడి దగ్గర ఫైల్ ఆగింది, ఆ ఎవడైతే పబ్లిక్ ఉన్నారో అతనికి నిర్ణయాధికారాలు ఇవ్వాలి. ఇదిగో ఈ తహసీల్దార్ ఎలా చేసాడని. అప్పుడే దారిలోకి వస్తారు. వాళ్ళు అబ్బోతి పోమంట వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తారు, ఇదేంటి మమ్మల్ని ఇలా చేస్తున్నాను. అలాగే చేయాలి. మీరు ఎన్నాళ్ళు చేయలేదా పబ్లిక్ని? మీకు ఒక 5 ఎకరాలు ఉంటుందండి,
మీ ఏన్సెస్టర్స్ మీ పూర్వీకుల దగ్గర నుంచి మీరు అనుభవిస్తూ ఉంటారు అది. అందులో ఆ రకం నాదని చెప్పేసి నా దాంట్లో నా నెంబర్లో వేసాడు ఇంకా మీకు నాకు మీకు లంకి కుక్క లంకిలాగా పడద్ది. మీరు వదిలించుకోలేరు, నేను వదలను. మీరు అమ్మాలంటే నా సంతకం కావాలి. కోర్టుకి వెళ్తే కోర్టుకి వెళ్తే ఏళ్ళ తరబడి వీళ్ళు తేల్చరు. ఏంటండి ఈ దరిద్రం? చాలా వ్యతిరేకత వస్తుంది, చాలా వ్యతిరేకత వస్తుంది ప్రభుత్వం మీద. మీ పథకాలు తీసుకుని వాళ్ళు ఎవడిస్తే ఆడైపోతారు. ఈ భూముల విషయంలో నలిగిపోయిన 10 సార్లు తిరిగి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా నలిగిపోతున్నారు. అధికారంలో ఉన్నాం కదా అని చెప్పేసి వాళ్ళకేం జరగట్లా, వాళ్ళు కూడా చమురు వదిలించుకుంటున్నారు. ఇది చాలా పెద్ద తీవ్రమైన సమస్య ఇది. రెవెన్యూ మినిస్టర్ గారి నుంచి ప్రభుత్వం పెద్దల దగ్గర నుంచి కింద స్థాయి వరకు ఎవరికి పార్టీల్లోనూ ప్రభుత్వంలోనూ పొజిషన్లోనూ వాళ్ళు ప్రతి వాళ్ళు దీని మీద దృష్టి పెట్టాలి. ఎందుకంటే పని చేయరండి. పని చేయకపోతే వాతలు తేలిపోతాయని చెప్పి చేయించుకోవాలా. ఏమని చేయించుకోవట్లేదా పని? వాళ్ళకి ఏంటి స్పెషల్ ఏంటండి? ఎంఆర్ఓ గారు తహసీల్దార్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ చాలా గౌరవిస్తాం. మీరు మీ బాధ్యత ఏమైంది? నిర్వర్తించాలి కదా. ప్రజాస్వామ్యం కదా, ప్రజలే కదా రాజులు ఇందులో. మీ యజమాని మీరు సేవ చేయాలి కరెక్ట్గానే. ఆ సమస్యను దానికి ప్రతి గ్రామంలోనూ ఒక కమిటీ వేయాలండి అన్ని వర్గాల నుంచి. ఆ కమిటీ నిలదీయాలి ఎవరన్నా సరే, వాళ్ళకి ఫుల్ పవర్స్ ఇవ్వాలి. ఎక్కడన్నా పని అవ్వకపోతే వాళ్ళు తోలు తీసి ఏర్పాటు వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే ఎమ్మెల్యేలకి తీరుకుంట్లా ఇలాంటివన్నీ ఎమ్మెల్యేల దగ్గర నుండి చేయించాలి. వాళ్ళ పని వాళ్ళ మాట వింటలేదు. ఇప్పుడు గ్రామాల నుంచి ఒక కమిటీకి ఇచ్చారనుకోండి, వాళ్ళు అదే పని మీద తిరుగుతారు. ఆ ఊళ్ళో వాళ్ళు రోజు దొబ్బుతూ ఉంటారు కదా ఈ పని ఏమైందని. నిర్ధారణ కమిటీలాగా ఒక నలుగురికి అది 5 men కమిటీయో 6 men ఎలాగో ఒక వేసుకుని వాళ్ళు అదే పని మీద తిరిగి వెంటాడేస్తారు వాళ్ళని. ప్రభుత్వానికి భారం తగ్గుద్ది, పని భారం. ఇలాంటివి చేసుకోవాలా. పబ్లిక్ కూడా ఏమన్నా బాబు ఇది ఇన్నిసార్లు వెళ్ళినట్టు మాట వింటలేదని చెప్తాడు. అవయా ఇన్నిసార్లు వచ్చాడు ఎందుకు వింటలేదు నువ్వు అందరు అడుగుతారు. నేను చేస్తానంటే ఇంకో నా పైన ఇంకో ఎంఆర్ఓ గారు అన్నాడు. ఎంఆర్ఓ ఎందుకు చేయలేదా నువ్వు? ఈ జాయింట్ కలెక్టర్ ఏమో ఎందుకు చేయలేదు? ఇలాగా స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోతారు. ఎమ్మెల్యే గారి కంటే 100 కార్యక్రమాలు ఉంటాయి. ఒకసారి ఫోన్ చేస్తాడు, సార్ చేస్తాం సార్ అంటాడు. మళ్ళీ నిన్ను ఎవడెళ్ళమన్నాడా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే అయిపోద్దా అని చెప్పి మాట్లాడతాడు. అప్పుడు ఈ 5 ఉన్న వాళ్ళ దగ్గర అలా మాట్లాడుకో చేయకపోతే మొహం పగిలిపోద్దని చెప్తారు. అర్థమైందండి? ఆ ఊళ్ళో వాళ్ళకి పాలు నీళ్ళు అన్నీ బంద్ చేయిస్తారు. అర్థమైందా? ఇది కొంత రాచరికంలో రాజులు చేసినట్టు చేయాల్సినవి ఉంటాయి కొన్ని. అసలు ఇమ్మీడియట్గా ఎందుకు అవదండి? నాకు అలాంటి సమస్య వస్తే తోలు తీసేస్తాను చెప్పి చేయించుకున్నాను నేను. నాకు వచ్చింది అలాంటి సమస్య, మళ్ళీ ఇరిగిపోతాయని చెప్పాను నేను చేయబోతే. మనదేం తప్పు ఉంది? తొక్కి నారలాగేస్తాను చెప్పాను. అడిగేవాడు కూడా గట్టిగా అడగాల. ఎందుకు అడగ మన తప్పు లేనప్పుడు ఎందుకు అడగమండి గట్టిగానే? ఇక్కడ వీళ్ళదే లొసుగులు ఉంటాయి కొన్ని. ఆ లొసుగులు సరి చేయాలంటే వాళ్ళకి దారి ఇస్తారు వీళ్ళు. నువ్వు స్వార్థం వీడు, ఎవరితో దుబ్బేయటానికి చూడకు. నీది నువ్వు అడుగు, నీది నీకు చేయనప్పుడు మెళ్ళెరగూడదని చెప్పు ఎవరినైనా కానీ. సరే, ఈ రెవెన్యూతో పాటు డీలిమిటేషన్ వల్ల సమస్యలు తీరే అవకాశం ఉందంటారా? ఇంకా సమస్యలు ఉత్పన్నం అయ్యే సమస్యలు ఉత్పన్నం అవ్వటం ఉండదండి. ఇప్పుడు అది పార్టీలకు సంబంధించి నాయకులకు సంబంధించి చాలామంది ఇదే సమస్య. ఒక ఎమ్మెల్యే ఉంటాడు, 2 లక్షల మందికి ఏం సమాధానం చెప్తాడు? దీనివల్ల నియోజకవర్గాలు పెరిగితే ఒక 50 ఎన్నో మన ఆంధ్రప్రదేశ్కి వచ్చి 175 నుంచి ఇంకొక 50 225 అవుతాయి. అంటే కొంత ప్రజాప్రతినిధులు పెరుగుతారు. ప్రజలకే అంటే ప్రజాప్రతినిధులకే పనిచేసి ప్రజాప్రతినిధులు ఉంటే ఎంతమంది ఉన్నా చేస్తారు. కానీ కొంత వెసులుబాటు కూడా ఉంటుంది. ఇప్పుడు పార్టీల్లో ఉన్న యువ నాయకత్వానికి చాలా మంచిదండి ఇది. కొత్తగా నాయకులు ఇప్పుడు అవకాశాలు పెరుగుతాయి. అధ్యక్ష అనే అవకాశం చాలామందికి వస్తుంది. ఇప్పుడు అదే ఇది జగన్మోహన్ రెడ్డికి ఎంకిపల్లి సుబ్బుచావులాగానే జగన్మోహన్ రెడ్డికి దెబ్బ అయిపోతారు. ఇప్పుడు అందులో ఉన్న వాళ్ళు అందరూనే అందులోకి వెళ్ళినా ఖాళీ లేదని ఆగారు కదా, వాళ్ళందరూ ఇప్పుడు అప్లికేషన్లు పెడతారు అక్కడ. అయితే వాళ్ళందరినీ తీసుకోకూడదు వీళ్ళు. ఈ పార్టీలోనే సపోజు మీరు ఒక పార్టీలో నాయకుడు అండి, మీరు 3-4 టర్ముల నుంచి ఉంటున్నారో మీరు ఎవరికి దారి ఎత్తలేదు ఇలా పట్టేసుకున్నాయి. మీరు కూర్చుంటమే కాదు, ఇలా 2 చేతులు పెట్టేసి ఎవరిని ఎదరికి వెళ్ళెత్తలేదు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వెనకాల ఉన్నవాళ్ళు ఇక్కడ ఉంటే లాభం లేదా వీడు మరిచెట్లాగా ఇటు
నల్లగొండ నుంచి కాకినాడ పోర్టుకి వెళ్తా ఉంటే 30-40 టన్నులు రాళ్ళు అలా రాయిలాగా అడ్డం కూర్చున్నాడు వీడు తొయ్యలేం, మనం కదపలేం, వీడు పక్క నుంచి వెళ్ళలేం అని చేత మనం ఇంకో పార్టీ చూసుకుందాం. చాలామంది పోయారు అలా టీడీపీ నుంచి. టీడీపీ చాలా మంచిది ఇది. ఎందుకంటే కొన్ని జిల్లాల్లో కొంతమంది నాయకులు ఉన్నారు, వాళ్ళు పార్టీకి ఉపయోగం ఉండదు. పైగా తిరుపతిలో మిరాసీదారులు ఉన్నట్టుగానే మిరాసీదారులు నుండి వారు తిరుపతిలో లడ్డు ప్రసాదంలోను లేదా స్వామివారి దాంట్లో వచ్చిన ఆదాయంలో వాళ్ళకి ఇచ్చేయాలి బెంగళూరులో కూర్చున్నా కానీ. అలాగే ఇక్కడ వాళ్ళ ఆత్మను ఓడిపోతున్నా కానీ వాళ్ళకి ఏం పని లేకపోయినా పార్టీ పెద్ద భారంగా ఉన్నా కానీ నాకు అది కావాలి, నాకు ఇది కావాలని చెప్పి దొబ్బేసి వాళ్ళు ఉన్నారు ఈ పార్టీలోనే ఉత్తుకున్నాన్ని. అలాంటి వాళ్ళు పక్క నుంచి ఎదగలేక వేరే పార్టీల్లోకి పోయి అక్కడ అవకాశాలు వెతుక్కున్నారు. ఇప్పుడు అది ఉండదు. ఆ రెండో వాళ్ళు కూడా 2-3 ఛాన్సులు ఉన్నవాళ్ళు కూడా ఛాన్స్ వస్తుంది. దాంతో ఏంటంటే అమ్మయ్య మనం పార్టీ బలోపేతం అవుద్ది. మన దగ్గర తయారైన బలమైన ఈట లాంటి ఆయుధాలు ఎదటోడు వాడుకుంటుంటే మనకి ఎంత నష్టం అది. మనం బాగా పదును పెట్టామండి మంచి కత్తిని, ఆ కత్తి ఎదటోటి చేతిలోకి వెళ్ళిందని మనకి ప్రమాదం కదా. అలా కాకుండా కత్తి మన దగ్గరే ఉంటుంది, మనమే యుద్ధం చేయొచ్చు దాంతో. అలాగా వీళ్ళు అంటే కన్నింగు చంద్రబాబు గారు చేయడు. కానీ ఏం చేయాలంటే రాజశేఖర రెడ్డి గారు 2009 ఏం చేశాడంటే తెలుగుదేశం పార్టీకి ఒక 45 స్థానాలు గ్యారంటీగా పార్టీ అధికారంలో రావటం రాకపోవడంతో సంబంధం లేకుండా 45 సీట్లు టీడీపీ గెలిచేది ఎప్పుడు. అది 2004లో ఒక్కసారి బ్రేక్ అయింది కొద్దిగా. తుని కానీ దెందులూరు ఇలాంటివి కొన్ని పోయినాయి. గోపాలపురం 2004 వరకు ఎప్పుడూ ఓడిపోలేదు. 83, 85, 89, 94, 99 5 సార్లు వరుసగా గెలిచింది. అలాంటి 45 నియోజకవర్గాలు ఉన్నాయండి. 5 సార్లు వరుసగా గెలిచిన నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీకి 45 ఉన్నాయి. 45 ఉండి అలాంటిది 2004లో కొంత బ్రేక్ అయింది. రాజశేఖర రెడ్డి ఏం చేయాలంటే ఇలా లెక్కలేసుకుని 2009 వచ్చినప్పుడు ఇలా కలబెట్టేసాడు అన్ని. కలబెట్టేసి టీడీపీ బలాన్ని, ఇది టీడీపీ స్ట్రాంగ్ హోల్డ్ అనుకున్న వాటిని అటు ఇటు కల్పిస్తాడు. మండలాలు విడదీసి వేరే కలిపేసి అటు చేసి ఇటు చేసి మొత్తం మీద తనకు కొన్ని నియోజకవర్గాలని కాంగ్రెస్ పార్టీకి టీడీపీ వ్యతిరేకంగా ఉండేదాన్ని గ్యాదర్ చేసుకున్నాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా శ్రద్ధగా మనసు పెట్టి కోనేరు సురేష్ గారు ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళకి ఏ ఓటు ఎవడికి వేసాడు, ఎప్పుడు ఎంతకి వేసాడు, ఎలాగ వెళ్ళింది ప్రతి బూత్ వారీగా వాళ్ళకి లెక్కలు ఉంటాయి. వాళ్ళందరినీ దగ్గర కూర్చోబెట్టుకుని యూఎస్ నుంచి కూడా చాలామంది డేటాలు సేకరించి మొన్న ఎలక్షన్ పనిచేశారు. వాళ్ళందరితోటి కలిపి ఒక లేఅవుట్లో తయారు చేయించి ఏ నియోజకవర్గానికి ఎలా ఉందో పాకెట్ చూసి ఆ కనీసం 20 నెగ్గకుండా చేసేయాలి. అర్థమైంది మీకు? ఇది కన్నింగ్ అయినా అవనివ్వండి. రాష్ట్ర శ్రేయస్సు కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్రంలో అరాచకవాదులు ఎంటర్ అవ్వడం అనుకుండా ఉండడం కోసం వీళ్ళు ఈ పావులు కదిపేసి జాగ్రత్తగానే ఇలా జాగ్రత్తగా పిచ్చి గూళ్ళో లేకపోతే గోళ్ళు కట్టుకున్నట్టు కట్టేసుకోవాలి. ఆ పని చేసుకోవాలంటే నేను అలా చేయాలని కోరుకుంటున్నాను నేను. కానీ చంద్రబాబు నాయుడు గారు చాలా పారదర్శకంగా ఉంటాడు. ఎవడేం చెప్పినా ఉంటాడు. మాకు ఎలా కాదండి ఇలా కాదంటే సరే అంటాడు. అది మరి ఏమవుద్దో చూడాలి. డీలిమిటేషన్ గురించి అలాగే రెవెన్యూలో ప్రక్షాళన గురించి అద్భుతమైన సలహా ఇచ్చిన అచ్చెన్నాయుడు గారి సలహాని ప్రభుత్వం తీసుకుని ఆ దిశగా అడుగులు వేస్తే, ఆయన చెప్పినట్టు గ్రామ కమిటీలు వేస్తే రెవెన్యూలో ప్రక్షాళన కాని సమస్య అంటూ లేదు. దాన్ని పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం కూడా అచ్చెన్నాయుడు గారి సలహాను పాటిస్తూ ఇంప్లిమెంట్ చేస్తే అద్భుతంగా ఉంటుందని ఆశిస్తూ విశ్లేషించిన ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.